మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా? మీరు ఇప్పుడు ఫ్రెషర్స్గా ఉన్నారా? ఎక్స్పీరియన్స్ లేకపోతే కన్సిడర్ చేయలేము. మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వింటూ ఉన్నారా? జాబ్ కావాలి బట్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ రావాలి బట్ జాబ్ ఫ్రెషర్స్కి చాలా కష్టం. ఇది ఫ్రెషర్స్ లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాప్. కానీ ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఫస్ట్ జాబ్ ఎలా క్రాక్ చేయాలో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మిడిల్లో ఒక మైండ్ సెట్ షిఫ్ట్ స్ట్రాటజీ చెప్తా. అది అర్థమైతే గేమ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక చాలామంది సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. రెజ్యూమ్ రెడీగా ఉంటుంది, జాబ్ పోర్టల్స్లో అప్లై చేస్తుంటారు, కానీ ఎప్పుడు ఆటో రిజెక్షన్స్ మెయిల్స్ వస్తుంటాయి. అన్ఫార్చునేట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ 1-2 years ఎక్స్పీరియన్స్. అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్ ఫస్ట్ జాబ్ ఇవ్వకపోతే? బట్ ట్రూత్ ఏంటి అంటే కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ అంటే ఇయర్స్ కాదు, వాల్యూ క్రియేషన్, ఎబిలిటీ. డిఫరెన్స్ ఇక్కడే ఉంది. ఇంపార్టెంట్ లైన్ గుర్తుపెట్టుకోండి, కంపెనీస్ హైర్ చేసేది ప్రాబ్లమ్ సాల్వర్స్ని కానీ సర్టిఫికేట్ హోల్డర్స్ని కాదు. ఎక్స్పీరియన్స్ అంటే రియల్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయటం, టూల్స్ యూజ్ చేయటం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, రిజల్ట్స్ క్రియేట్ చేయటం. మీరు జాబ్ చేసిన తర్వాత మాత్రమే ఎక్స్పీరియన్స్ వస్తుందని కాదు, ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు 5 స్టెప్స్లో ఒక స్ట్రాటజీ చెప్తా. స్టెప్ నెంబర్ 1, రీడిఫైన్ ఎక్స్పీరియన్స్. రెజ్యూమ్లో నో ఎక్స్పీరియన్స్ అని ఫీల్ అవ్వకండి. ఇన్స్టెడ్ థింక్ చేయండి, కాలేజ్లో ప్రాజెక్ట్ చేశామా, ఇంటర్న్షిప్ ఏమైనా ట్రై చేశామా, ఫ్రీలాన్స్ ట్రై చేయండి. ఇవన్నీ ఎక్స్పీరియన్సెసే. డిఫరెన్స్ ఏంటి అంటే మీరు దానిని ప్రజెంట్ చేయలేకపోవడం. డిడ్ ప్రాజెక్ట్ ఆన్ జావా అని రాయడం బదులు బిల్డ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ జావా అండ్ MySQL, రెడ్యూస్డ్ మాన్యువల్ వర్క్ బై 40% అని రాయండి. నౌ ఇట్స్ లుక్ లైక్ ఎక్స్పీరియన్స్. స్టెప్ నెంబర్ 2, బిల్డ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. ఇట్స్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు జాబ్ కోసం వెయిట్ చేయకండి, క్రియేట్ ఆపర్చునిటీస్. మీరు ఒకవేళ టెక్ సైడ్ ఉంటే 2 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. గిటప్ ప్రొఫైల్ యాక్టివ్గా ఉంచుకోండి, ప్రొఫైల్ వెబ్సైట్ బిల్డ్ చేయండి, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. ఒకవేళ మీరు నాన్ టెక్ సైడ్ ఉంటే ఎక్సెల్ డాష్బోర్డ్స్, మాక్ మార్కెటింగ్ ప్లాన్, సేల్స్ కేస్ స్టడీ, ప్రెజెంటేషన్ శాంపిల్స్ని నేర్చుకోండి. ప్రూఫ్ ఉంటే రిక్రూటర్ డౌట్ తగ్గిపోతుంది, ఈ క్యాండిడేట్ ట్రై చేశాడు అని ఫీల్ అవుతారు. స్టెప్ నెంబర్ 3, అప్లై స్మార్ట్, నాట్ ర్యాండమ్. చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే 1000 అప్లికేషన్స్, 0 పర్సనలైజేషన్. ఇన్స్టెడ్ కంపెనీ రీసెర్చ్ చేయండి, రోల్స్ని అర్థం చేసుకోండి, రెజ్యూమేని కస్టమైజ్ చేయండి, షార్ట్ కవర్ మెసేజ్ రాయండి. లింక్డ్ఇన్లో హెచ్ఆర్కి మెసేజ్ చేయండి, హాయ్ మ్యామ్ ఆర్ సార్, ఐ రీసెంట్లీ బిల్డ్ ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు యువర్ డొమైన్, ఐ వుడ్ లవ్ టు కాంట్రిబ్యూట్. ప్రొఫెషనల్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ కనిపించాలి. స్టెప్ నెంబర్ 4, ఇంటర్న్షిప్ అండ్ లో పే రోల్స్ని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ జాబ్లో శాలరీ మీద ఫోకస్ చేయకండి, ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేయండి. 6 months ఇంటర్న్షిప్ కూడా పవర్ఫుల్. రీజన్, రియల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, టీమ్ వర్క్ బిల్డ్ అవుతుంది, డెడ్ లైన్స్ ఎలా పనిచేస్తాయని నేర్చుకుంటారు, క్లయింట్ ఇంటరాక్షన్ అర్థమవుతుంది, నెక్స్ట్ జాబ్కి ఈజీ అవుతుంది. ఫస్ట్ స్టెప్ స్మాల్ ఉండొచ్చు బట్ ఫ్యూచర్ జంప్ బిగ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 5, ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ స్ట్రాటజీ. ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్. మీరు ఫ్రెషర్, హౌ కెన్ యూ హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీ? దానికి మీరు ఇలా జవాబు చెప్పాలి, ఐ మే బీ ఏ ఫ్రెషర్ బట్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్ అండ్ లెర్నింగ్ ఇండిపెండెంట్లీ. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మాక్ ఇంటర్వ్యూస్. ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్స్ క్లియర్లీ. కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, క్లారిటీ ఉండాలి. ఫ్రెషర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే వెయిటింగ్. మార్కెట్ ఇంప్రూవ్ అయ్యాక ట్రై చేస్తా, కోర్స్ కంప్లీట్ అయ్యాక అప్లై చేస్తా, పర్ఫెక్ట్ టైం రాలేదు. యాక్షన్ స్టార్ట్ చేస్తే క్లారిటీ వస్తుంది. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ ఇంపర్ఫెక్ట్, ఇంప్రూవ్ అలాంగ్ ద వే. మీరు ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయకండి, ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయండి. జాబ్ ఇవ్వడం కంపెనీ డెసిషన్ బట్ స్కిల్ బిల్డ్ చేయడం మీ డెసిషన్. ప్రూఫ్ క్రియేట్ చేయండి, స్మార్ట్గా అప్లై చేయండి, ఇంటర్న్షిప్స్ యాక్సెప్ట్ చేయండి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి. ఫస్ట్ జాబ్ దొరికిన తర్వాత సెకండ్ జాబ్ ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆపర్చునిటీ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ బట్ పాసిబుల్. మీరు సీరియస్గా 3 to 6 months కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేస్తే ఫస్ట్ జాబ్ డెఫినెట్లీ పాసిబుల్. రిమెంబర్, ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ గివెన్, ఇట్ ఈస్ బిల్ట్.